వెల్కమ్ టు ఐబీటీవీ. ప్రముఖ సినీ నటుడు నరేన్ తేజ్, దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ పూడి, దర్శకుడు మహేష్ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలో యూబీ చాప్టర్ 1 అనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. జరిగింది. ఈ శుభ సందర్భంలో మీ అందరితో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు రీసెంట్ గా నేను వైఫ్ సినిమా షూటింగ్ కంటే ముందు ఇక్కడికి రావడం జరిగింది. రీసెంట్ గా షూట్ కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఆ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ రెడీగా ఉంది. అదేవిధంగా నేను మీ అందరికి ఇక్కడే ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. యూబీ చాప్టర్ 1 అనే సినిమా జేఎంకే సినిమాస్ బ్యానర్ పై జె మహేష్ కుమార్ నిర్మాతగా, అదేవిధంగా మన డి రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్ గా, రాజేంద్ర ప్రసాద్ పూడి డైరెక్టర్ గా యూబీ చాప్టర్ 1 అనే సినిమా త్వరలో షూటింగ్ వెళ్ళబోతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ తో నాకు, అదేవిధంగా మా ఎంటైర్ టీమ్ కు, మా డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, మన జేఎంకే సినిమాస్ బ్యానర్ కి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అదేవిధంగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళా ఇక్కడ మన విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వచనాల కోసం మళ్ళీ వస్తాము. సో ఈ అంతటి కార్యక్రమానికి దగ్గర నుండి సపోర్ట్ చేసిన మా రాజశేఖర్ గారికి కూడా ఎంటైర్ టీం నుండి నా తరఫున, డైరెక్టర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మరొకసారి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటూ మాకు, మా టీం కు యూబీ చాప్టర్ 1 సినిమా తరఫున, యూబీ చాప్టర్ 1 అనే సినిమా ఇది నా 5వ సినిమా. చీటర్, సీను రంగ, సిఐ భారతి, బ్లడ్ రోజెస్, వైఫ్ ఈ సినిమాల తర్వాత చేస్తున్న యూబీ చాప్టర్ 1 ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఒక మంచి కథతో, ఒక డివోషనల్ రిలేటెడ్ కంటెంట్ తో మీ ముందుకు రాబోతుంది. నమస్తే అండి, నా పేరు రాజేంద్ర ప్రసాద్ పూడి. యూబీ చాప్టర్ 1 మూవీతో మీ ముందుకు త్వరలో రాబోతున్నాను. మా హీరో నరేన్ తేజ్ ఇంతకు ముందే అనుకున్నాం ఇక్కడికి రావాలని. తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి మూవీ పడింది వైఫ్ అని. ఇప్పుడు యూబీ చాప్టర్ 1 కూడా అనుకుని వచ్చాం. ఆ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నాకు ఫస్ట్ సినిమా అయినా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, విజువల్ వండర్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే మాకు అడుగడుగునా సాయం చేస్తున్న మా జీన్ రాజశేఖర్ గారికి ఈ మూలంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్ తర్వాత కూడా ఇక్కడికి మా యూనిట్ అందరితో రావాలని అనుకుంటున్నాం. కంపల్సరీ వచ్చి తీరుతాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. మీ అందరి సపోర్ట్, సహాయ సహకారాలు మీ దీవెనలో ఉండాలని ఆశిస్తున్నాను.